అందరికీ కూడా రైట్. సో రామూర్తి గారు, పులి బయటకు వచ్చి ప్రమాణ స్వీకారం చేసింది, మీటింగులు పెడుతుంది, అన్ని రకాలుగా అంటే పార్టీ కార్యకర్తలతో నాయకులతో అందరితో మాట్లాడుతూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారో అట్ ద సేమ్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ కూడా మాట్లాడుతూ వస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నిన్న తెలంగాణ భవన్లో కూడా కొన్ని జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో మీరు కూడా ఉన్నారు కాబట్టి యాక్చువల్గా ఆ మీటింగ్లో ఏం జరిగింది? ఎందుకంటే సరే ఆయన పార్టీలకు సంబంధించి పార్లమెంట్లో ఎలాంటి దిశానిర్దేశం అనేది మాట్లాడుతూనే నా పార్టీని ఎవరు టచ్ చేయలేరు, నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు, తిడుతున్నారు, అది ఇది అని చెప్పేసి ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో సేమ్ అవతల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అదే వస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కూడా వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు అనేది వస్తుంది. కాబట్టి నిన్న జరిగిన మీటింగ్లో ఏ విషయాలు వచ్చాయి? అంటే పేపర్కు లోపల జరిగింది ఒకటి, బయట వచ్చేటివి వస్తాయి. అసలు నిన్న నన్ను టచ్ చేసేటోడు ఎవరు లేరు, మనం టచ్ చేస్తే ఏమైనా అనే మాట కేసీఆర్ గారు ఎక్కడ కూడా నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఆయన బయటకు వచ్చేదాకా ఉన్నాను. కానీ కావాలని కొన్ని ఎల్లో మీడియా కొంతమంది ఏదో లేనిపోని కొన్ని మాటలు కలిపి సరే కేసీఆర్ గారు అనకున్నా కానీ అన్నట్టు సరే అన్న వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ముట్టుకునే శక్తి దాదాపు ఎవరికి ఉండదని, ఎందుకంటే ఉంటుకుంటే వాళ్ళకే ఇబ్బంది. ఎందుకంటే ఇది ఒక బలమైన శక్తిగా ఒక పవిత్ర ఉద్యమం చేసి తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ సాధించి ఒక 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మాకు నాయకత్వం కొదవలేదు. సరే ఎవరో ఒకరిద్దరు పోయినంత మాత్రం పదవుల కోసం పోతూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, దాంట్లో ఎలాంటి శశబిషలు లేవు. కాబట్టి కేసీఆర్ గారు ఏదో అన్నాడు, ఏదో టచ్ చేసి అంటే జరిగింది క్లియర్గా నీటి పంపకాల విషయంలో కృష్ణా రివర్ బోర్డ్ అనేది ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా దాన్ని ఆపినాం మనం 10 సంవత్సరాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రావడమే అపనంగా ఆంధ్రాకి అప్పచెప్పారు, ఆ కేంద్రానికి అప్పచెప్పారు. దానివల్ల మనకు చాలా లాస్ అవుతుందనే మాట దాన్నే పదే చెప్పారు. దాని మీద ఉన్న అవగాహన ఇలా ఎక్కడెక్కడ నుంచి జరిగింది 1999 నుండి ఇప్పటి వరకు జరిగిన నీటి యుద్ధాలేంటి, దీని మీద వచ్చిన గొడవలేంటి, మనం ఎందుకు దీన్ని ఆపాము, ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఇచ్చారు. ఆయన చాలా క్లియర్గా అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పింది ఏంటంటే మీ వల్లనే జరిగింది అని. ఒక్క సంవత్సరం వరకు ఒక జీవో ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని మొత్తానికే ఇంప్లిమెంట్ చేయాలనే ఒక దుర్మార్గమైన వ్యవస్థని తీసుకొచ్చింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దీనివల్ల మనం కట్ట మీద అడుగు పెట్టడానికి కూడా వీల్లేని పరిస్థితి ఇప్పుడు. ఆయన అప్పుడు అన్నాడు, కానీ ఇప్పుడు ఆ జీవో వల్ల మొత్తం ఆ నీటి యుద్ధాలకు స్టార్ట్ అవుతాయి, ఖచ్చితంగా అవుతుంది. కేసీఆర్ గారు అదే విషయం క్లియర్గా చెప్పడానికి దానికోసమనే రేపు 13వ తారీఖు నల్లగొండలో మీటింగ్ పెట్టారు. ఎందుకంటే మాది పోరాటాలు, టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల కోసం, తెలంగాణకు రావాల్సిన నిధులు నీళ్లు నియామకాల కోసం. వాటిని అన్నీ ఇప్పుడు పొందుతున్న సమయంలో మేమెట్లా వేరే వాళ్ళకు లాభం జరిగేటట్టు చేస్తామనేది చాలా క్లియర్గా. కాబట్టి కేసీఆర్ గారి ఆలోచన ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల మనోభావాలను, తెలంగాణ ప్రజల ఆస్తులను పెంచడానికి, తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకురావడానికి, తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కొట్లాడడానికి ఉన్నాం. అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈ కేంద్రంలో ఉన్నది, కొట్లాడినాం. ఇప్పుడు ఒకవేళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా కొట్లాడతాం. కాబట్టి కొట్లాటలో ఎలాంటి ఇబ్బంది లేదు, పోరాడతాం. మా పార్టీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ కాబట్టి పోరాటాల నుండి వాస్తవాలు తెలుస్తాయి. వాస్తవానికి నిజం కూడా మాకు ప్రతిపక్షంలో ఉండడం వల్ల ఎక్కువ ప్రజలలో ఉండడానికి వీలుంటుంది. ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని భవిష్యత్తులో మళ్ళీ నివృత్తి చేసి వాటిని తీర్చడానికి వీలుంటుందనే ఈ ఆలోచన చెప్పాడే తప్ప ఎప్పుడు మమ్మల్ని ఎవరు టచ్ చేయలేడు ఆయనతో. వాస్తవానికి ఏంటంటే ఒక అవగాహన లేని వ్యక్తి ఈ రాష్ట్రం మీద, ఈ నీటి వస్తువుల మీద, ఈ ప్రాజెక్టుల మీద, ఈ కాలువల మీద, ఈ చెరువుల మీద ఎలాంటి అవగాహన లేని వ్యక్తి సీఎం అయిండు. ఈ మాట మాత్రం చాలా క్లియర్గా అందరు చెప్తున్నారు. సార్ కూడా అదే మాట చెప్పారు. ఎలాంటి అవగాహన వెళ్ళలేని వ్యక్తి సీఎం అయితే ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఎవరో ఐఏఎస్లు చెప్పిననో లేదా ఇంకా వేరే వాళ్ళు చెప్పిననో ఏదో గుడ్డిగా పోయే తత్వం కాకుండా నేర్చుకొని గీడ ఇబ్బంది జరుగుతుంది, గీడ ఒక హుందాగా ఉండి
ఇగో సీఎం గారు అది అవుతుంది. కేసీఆర్ గారు ఇప్పటి వరకు కూడా ఒక్క మాట కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద మాట్లాడలే. వాళ్ళకి టైం ఇద్దామన్నారు. టైం లేకుండా వాళ్ళే ఎక్కడ పడితే అక్కడ ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి తప్పని పరిస్థితిలో మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా నాయకులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ నీటిలో జరుగుతున్న తప్పుల్ని వాళ్ళు కప్పిపుచ్చుకొని వాళ్ళు అప్పచెప్పి ఇదేదో కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద నెపం వేసే ఒక కుట్ర జరుగుతుంది. దాన్ని ప్రజలకు తెలియజేయడానికే రేపు జరగబోతున్న నల్లగొండ మీటింగ్. కాబట్టి దీంట్లో ఎలాంటి అది లేదు, ఖచ్చితంగా తెలియజేస్తాం. ఎవరు తప్పు చేసిరు ఆయన అన్నారు కదా మొన్న ప్రెస్ మీట్లో, ఎంత అయినా చర్చ పెడదాం, ఎంత లాస్ అయింది, ఎన్ని గంటలైనా మాట్లాడండి, రమ్మనండి. నేను కూడా మీ యోయో టీవీ వేదిక ద్వారా నేను కూడా డిమాండ్ చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ రండి, పెట్టండి, అసెంబ్లీ పెట్టండి. వీటి మీద నీటి మీద 2014 కంటే ముందు పరిస్థితి ఏంది, 2014 తర్వాత పరిస్థితి ఏంది, ఖచ్చితంగా దానివల్ల ఎంత నష్టం తెలంగాణకు జరిగింది, ఎంత లాభం జరిగింది, ఏమేమి తీసుకొచ్చిండ్రు, ఏమేమి పోయినాయి, ఎవరి వల్ల పోయినాయి, ఎందుకు పోయినాయి అనేది క్లియర్గా ఉంటుంది కదా, అన్ని లెక్కలలో ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, మేము బాధపడడం కూడా లేదు. కాబట్టి యుద్ధం చేసే వాళ్ళం చేస్తూనే ఉంటాం. సో దయాకర్ గారు, ఏదైతే నిన్న తెలంగాణ భవన్లో కేసీఆర్ గారు మీటింగ్ జరిగిందో, సరే లోపల జరిగింది ఒకటి, బయట మీడియాలో వచ్చింది ఒకటి, పత్రికల్లో వచ్చింది ఒకటి, బట్ లోపల వేరే విషయాలు జరిగాయని రామ్మూర్తి గారు చెప్తున్నారు. సరే ఏదైనా కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు